గతంలో ఇండిపెండెంట్ గెలిచారు కూడా చాలా సార్లు. హ్మ్. కానీ గత 20 ఏళ్ళుగా చూడండి దాదాపుగా ఇండిపెండెంట్‌ల గెలుపు లేనే లేదు అసలు పరంగా చెప్పాలంటే. ఏదైనా పార్టీకి అఫిలియేట్ కాకపోతే ప్రజలు కూడా ఓట్లేస్తలేరు. ఎందుకంటే ప్రజలు పార్టీల సిద్ధాంతాలు, పార్టీల మేనిఫెస్టోలు మంచి చెడ్డ వాళ్ళు నమ్ముతున్నారు. ఇండిపెండెంట్‌లు గెలిచే పరిస్థితి నుంచి మెల్లమెల్లగా పార్టీల వైపే పోయింది. 2 పార్టీల, 3 పార్టీల మధ్యన పోటీ జరుగుతుంది. ఈ దాడులంటారా ఈ 2 రకాలుగా జరుగుతున్నాయి. అంటే ఇండిపెండెంట్‌లకు వచ్చిన గుర్తులను బట్టి కూడా కొంత పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీ మన చపాతీ మేకరు, లేకుంటే మనకు మన రోటీ మేకరు ఇట్లా కొన్ని 4, 5 గుర్తులు గ్యాస్ బండ ఇట్లాంటి గుర్తులు తాము నష్టం చేసినాయనే ఉద్దేశంగా వాటిని వాళ్ళని విత్‌డ్రా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికి కొంత సఫలీకృతమయ్యారు. కానీ కొందరు మిగిలిపోయారు. ఈ గుర్తుల మీద మిగిలిపోయారు. ఈ గుర్తులు కొంపముంచుతాయనేది బీఆర్ఎస్ తెలుసు కనుకనే గతంలో 2, 3 సార్లు కంప్లెయింట్ చేశారు. ఓసారి తీసేశారు, ఓసారి పెడుతున్నారు. అది ఎన్నికల కమిషన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రిజిస్టర్డ్ పార్టీ, ఒక రికగ్నైజ్డ్ పార్టీ కోరుతున్నప్పుడు దాన్ని చేయాలి. యాక్చువల్‌గా గుర్తుల మీద ప్రజాస్వామ్యం ఆధారపడి ఉన్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పార్టీ ఏంటిది, నల్లి ఏంది, తెల్లేంది, బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారు కూడా. అందుకని పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇండిపెండెంట్‌ల గెలుపు ఎక్కడ ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు పార్టీలు నష్టం చేసేది మాత్రం చేస్తారు. కొన్ని గుర్తుల వల్ల ఇప్పటికే బీఆర్ఎస్‌కి నష్టమైంది. మిగతా గుర్తులు ఇంకా కాంగ్రెస్ చేయి గుర్తులు పోల గుర్తులు చాలా తక్కువ ఉన్నాయి లేవు. కనుక ఇదొక నష్టం చేసే అవకాశం ఉంది. ఈ దాడులు అంటారు ప్రజాస్వామ్య ప్రియుడిగా ఎవరి మీద ఎవరు దాడులు చేయొద్దు. సరైంది కాదు. ఏమైనా ఒత్తిడి చేస్తే అంతకు ముందే అంటే నామినేషన్‌లు విత్‌డ్రాయల్స్ కన్నా ముందే ఒత్తిడి చేసో లేకుంటే బతిమాలో, బామాడో చేస్తే అయిపోయేది. కానీ అది కాకుండా ఇప్పుడు కొత్తగా దాడులు చేయడం సరైంది కాదు. పోలీసులు చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో కూడా లేదు గనక స్థానిక పోలీసులు అధికారులు ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటారు కనుక వాళ్ళు చర్య తీసుకోవాలి. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక పార్టీల ప్రచారం వీడు చూసుకుంటే ముగ్గురిది విన్నాను గనక నేను 2, 3 విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అట్లాగే మిజోరాం ఎన్నికలు అయిపోయినాయి. ఈ